ట్రావెల్ చేసిండు, బాధితులందరితో పెట్టుబడులు పెట్టించిండు, తిరిగిండు. అవన్నీ కూడా పక్కా proofs అవన్నీ కూడా ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి ఫోటోలు. ఇప్పుడు ప్రూఫ్స్ అంటే బాధితులు అబద్ధం చెప్తారు, 100 మంది బాధితులు అబద్ధం. అక్కడి వరకు తమ్ముడు నువ్వు కూడా ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకున్నావు బాధితులు అందరితో. బాధితులు అబద్ధం చెప్తారు, సరే ఒకళ్ళంటే అబద్ధం చెప్తారు, ఇద్దరంటే అబద్ధం చెప్తారు. మనం ఒక 2-3 పేడ్ ఆర్టిస్టులే పట్టుకోద్దాం అనుకున్నాం. మిగతా వాళ్ళందరూ 100 మంది అక్కడికి వరకు ఎందుకు? ఈ వట్టిపల్లి తాండ, ఒద్దిపట్ల తాండ, పలుగు తాండ, తర్వాత మల్లెపల్లి, తర్వాత ఏది దేవరకొండ, ఈ ప్రాంతంలో దాదాపుగా 80% వరకు గిరిజనులనే వీళ్ళు మోసం చేసి 100 నుంచి 150 కోట్ల వరకు వసూలు చేశారు. అంటే నేను ఏమంటానంటే, సరే నీకు ప్రమేయం లేదు, ఈ రోజైనా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా సిపి సర్జనర్ గారి దగ్గరికి వెళ్ళి నా మీద ఈయన ఎట్లా అంటాడో అట్లా అంటాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తుంది తప్ప, ఇప్పటికైనా సరే ఆడెవడైతే రమావత్ మధు ఉండే వాడి మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? ఎందుకంటే వాడి మీద కంప్లైంట్ ఇస్తే వాడు ఈవిడ గురించి మొత్తం విషయాలన్నీ బట్ట బయలు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అసలు ఇష్యూ అనేది ఎందుకు వచ్చింది? మంగ్లీ పేరు అనేది రమావత్ మధు గురించి వచ్చింది. సో ఆ రమావత్ మధు దాని గురించి మాత్రం మాట్లాడట్లే, అతను ఎవరు ఏంటి అనేది. అవును, అసలు మాట్లాడట్లా. ఆడెవడో నాకు తెలియదు అంటుంది, కానీ ఆడుతూ నాకు డైరెక్ట్ ఫోన్లో మాట్లాడించింది. ఆడెవడో తెలియదు అంటుంది. సిట్టింగ్ రోజు కూడా పూజారి సార్, తర్వాత వీణన్న అందరు ఉన్నప్పుడు కూడా నాతో ఫోన్లో మాట్లాడించింది. వెళ్ళి సార్ని కలవరా, దీన్ని ఏదో సెటిల్ చేయరా అని చెప్పేసి అని మాట్లాడింది. మరి ఎట్లా నీకు ఆడి సంబంధం లేదంటే నమ్మేస్తాం? బాధితులందరూ కూడా ఉన్నారు కదా, బాధితులందరితో